రామారావు నమస్తే అండి. నమస్తే రహీం గారు, చెప్పండి. రామ్మోహన్ గారు, ఈ కొత్తగా వైసీపీ ఒక చర్చను ముందుకు తీసుకొచ్చింది. వాస్తవంగా రాజధాని విషయంలో కేవలం 1,00,000 ఎకరాల రియల్ ఎస్టేట్ స్కామ్ అంటూ అసలు మావిగన్ అనేటువంటి మేము ప్రతిపాదించేటువంటి మావిగన్ కారిడార్ ద్వారా 1.9 లక్షల కోట్ల రూపాయలు ఆదా చేయొచ్చని కొత్త లెక్కలతో ముందుకు వచ్చి కౌంటర్ ఇస్తూ ఉంది. ఇది ఒక కొత్త అంశం. మొన్నటి వరకు మావిగను, తర్వాత రకరకాల విషయాలు తీసుకొచ్చారు. ఇవన్నీ పోయి ఇప్పుడు కొత్తగా ఈ క్యాలిక్యులేట్లో పడ్డారు, ఫైనాన్షియల్ క్యాలిక్యులేట్లో పడ్డారు. అసలు వాస్తవంగా ఇవన్నీ కూడా ఇంత లక్షల కోట్ల రూపాయలు ఆదా చేయొచ్చా వైసీపీ ప్రతిపాదించినటువంటి సూత్రాలతో ఆలోచిస్తే నిజంగానే లక్షల కోట్లు తీసుకెళ్లి కేవలం వాళ్ళ ఫిస్టేజ్ వచ్చడం కోసమే కూటమి ప్రభుత్వం అనవసరంగా ప్రజాధనాన్ని వృధా చేస్తుందా? ఏమంటారు రావు? రహీం గారు, మీకు అట్లాగే మిత్రుడు మాదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అట్లాగే సోదరి ఆశాబిన్ గారికి మెగా అనే నమస్కారం. ఓడ వెళ్ళిపోయిన తర్వాత, లేకుంటే రైలు వెళ్ళిపోయిన తర్వాత స్టేషన్కి వచ్చినట్టుంది మొత్తం చర్చ అంతా చూస్తే. ఎందుకంటే ఆల్రెడీ పార్లమెంట్లో చట్టం అయింది. చట్టం ప్రకారం అమరావతి రాజధాని పనులు కొనసాగుతున్నాయి. కాకపోతే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మావిగన్ మీద మేము ఎన్నికలకు పోతామని ఛాలెంజ్ చేశారు జగన్. ఎందుకని నేను ఆంధ్రప్రదేశ్ చర్చలో పాల్గొన్నప్పుడు కొంచెం కులాల ప్రసక్తి ఎక్కువ వస్తుంది కనుక బండారానంగా ఒక కులం, రావణంగా మరో కులం అని అనుకుంటారు కనుక నేను ఎప్పుడు ఒక డిస్క్లైమర్ చేస్తుంటాను. ఎందుకంటే నేను ఆ 3 ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళకి కాదు. కొంచెం ఆ రెండు పార్టీల మధ్యన వివాదంలో నేను తలదూర్చినప్పుడు కొన్నిసార్లు ఏమైంది అంటే ఏదో ఒక పార్టీకో ఏదో ఒక అనుకూలంగా ఉంటుంది. కానీ నా వాదన మొదటి నుంచి ఒకటే ఉన్నది. ఆనాడు దోనకొండ విషయం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు దోనకొండలో ఉంటే బాగుంటుందని మేమందరం అభిప్రాయం వ్యక్తం చేశాం. గుంటూరుకు సంబంధించిన మన కొండా శివరామరెడ్డి గారు కానీ మేమందరం వెళ్ళాము కూడా అక్కడికి. అక్కడ ప్రభుత్వం గతంలో ఎప్పుడో ఆ రైల్వే భూమి సేకరించింది, అది మన ఖాళీగా ఉన్నాయి కదా, ఇంకా కొంచెం గుంటూరుకి కిందికి ఉంటుంది, ప్రకాశం జిల్లాకు వస్తే నష్టం ఉందని చెప్పి మేము అన్నాం. కానీ ప్రభుత్వం ఒక సర్వే చేసింది, అది అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నారు అన్నాడు స్పష్టంగా, 30,000 ఎకరాలు సరిపోవు, ఇంకో 20,000 ఎకరాలు 50,000 ఎకరాలు కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అసెంబ్లీ సాక్షిగా అన్నారు. రికార్డు ఉంది కదా, నేను కొత్తగా చెప్పేది కాదు కదా. అట్లాగే భూమి సరిపోదు, ఖచ్చితంగా అమరావతి కావాలని దానికి సమర్థించారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని బట్టి మంచి చెడ్డో నిర్ణయం అయినాక మనం అందులో జోక్యం చెప్పుకుంటే బాగుండదని చెప్పి ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ, 2 రాజకీయ పార్టీలు సమానంగా వాళ్ళు భావించినప్పుడు కొత్తగా మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ అసలు సీట్లే లేవు, వాళ్ళు ఏం మాట్లాడతారు కనుక అమరావతి రాజధానిగా ఫిక్స్ అయింది. ఒక్కటి ఎక్కడొచ్చిందంటే రహీం గారు, ఈ పేరులోనే ఉంది సమస్య అంటున్నారు. అక్కడ తెలంగాణలోనేమో కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ పెడితే కాళేశ్వరం కూలేశ్వరం అని ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఆ కాళేశ్వరం పేరు పెట్టకుండా అదే అంబేద్కర్ సుజల శ్రవంతి అంటే ఉడిచిపోయేది. ఇక్కడ కూడా అమరావతి అనే పేరు పెట్టకుండా విజయవాడ అని పేరు పెడితే అయిపోయేదేమో నేను అనుకుంటున్నాను. గతంలో దీని మీద కూడా అభ్యంతరం వచ్చింది రహీం గారు. అమరావతి మహారాష్ట్రలో ఒకటి ఉంది కనుక మహారాష్ట్ర అమరావతి, ఈ అమరావతి కన్ఫ్యూజన్ అవుతారు, అది జిల్లా కేంద్రం కదా అనే మాట కూడా వచ్చింది. కానీ ఏదైనా సరే పేరు ఒకటి పెట్టుకున్నారు. నేనంటే అమరావతి అనే పేరులోనే కొంత కన్ఫ్యూజన్ ఉంది, దానివల్ల కూడా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మొట్టమొదటిది అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు ఉండడం కాదు, దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నాను. నేను తాడేపల్లిలో నేను ఇల్లు కట్టుకొని ఉంటున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, హైదరాబాద్ లో ఉంటున్నాడు, ఆయన హైదరాబాద్ లో ఓటర్ ఆయన అని 2014లో మాట్లాడిన 14-15లో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన సందర్భం ఉంది. దిగమినేని రమేష్ ఇంట్లో కిరాయి తీసుకునేదాకా అప్పటిదాకా ఆయన ఇల్లు హైదరాబాద్ లో ఉంది, నేను ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడే ఇల్లు కట్టాను అని చెప్పి ప్రజలకు పోయి ఆనాడు 2014 ఎన్నికల ముందు ఏం చెప్పారు, అమరావతి రాజధాని అని ఒప్పుకున్నారు, అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. ఆ తర్వాత ఏమైందో కానీ 2019కి వచ్చే కల్లా తెలుగుదేశం పార్టీ చేసిన పొరపాటు ఏంటంటే, ఆనాడు 2015లో ఎక్కడైతే ఓటుకు నోటు కేసు జరిగిందో అప్పటిదాకా 10 ఏళ్ళు వాడుకోవాల్సిన హైదరాబాద్ ను విడిచిపెట్టి వెంటనే ఇప్పుడేం రావాల్సింది 10 ఏళ్ళు అనేది చట్టంలో ఉన్నా 10 ఏళ్ళు అక్కడ ఉన్నానని ఏం లేదు. 10 ఏళ్ళ రాజధాని ఉండొచ్చు అంటే కొత్తగా ఇప్పుడు ఒక ఇల్లు ఖాళీ చేసి ఇంకోటి కానీ 2 నెలలు పడుతుంది, ఒక ఇల్లు కట్టుకున్నట్టు 2 సంవత్సరాలు పడుతుంది. కనుక దాని వెసులుబాటు కోసం చట్టంలో చేర్చారు తప్ప 10 ఏళ్ళు హైదరాబాద్ లో ఉన్నానని ఎక్కడ లేదు. కనుక వెంటనే వచ్చి తాత్కాలిక నిర్మాణం చేపట్టడం వల్ల సమస్య వచ్చింది. నిజంగానే చెప్పాలని చిత్తశుద్ధి ఉంటే 5 ఏళ్లలో కనుక తెలుగుదేశం పార్టీ దాన్ని పూర్తి చేసి ఉంటే అసలు వివాదం ఉండేది కాదు. నేను మట్టిగా మాట 4-5 సార్లు ప్రతిసారి కొంచెం డెవలప్మెంట్ వచ్చిన ప్రతిసారి కూడా అమరావతి సందర్శిస్తున్నాను. నిన్నగాక మొన్న ఒక వారం 10 రోజుల కిందనే ఈ కరకట్ట, మన కృష్ణా కరకట్టకు మన అడ్డుకట్ట కడుతున్నారు కదా, అది కూడా చూసి వచ్చాను. మళ్ళీ స్పీడ్ యాక్సెస్ రోడ్ శ్రీనివాసరెడ్డి గారు బాగా జ్ఞాపకం చేశారు. దానిలో మొదటి ప్యాకేజ్ పూర్తి అయింది. శ్రీనివాసరెడ్డి గారు మీకు తెలియంది కాదు, మొదటి ప్యాకేజ్ పూర్తి అయింది. ఉండవల్లి నుంచి కనకదుర్గ బ్యారేజ్ దాకా చేసేదే బాగా ఆగిపోయింది. ఉండవల్లి గ్రామస్తులు కానీ ఇతర 2 గ్రామస్తులు దానికి అభ్యంతరం పెడుతున్నారు. అది కొంచెం కష్టం, ఎందుకంటే అక్కడ భూమి సేకరణ కష్టం. ఇంకా నేను స్పష్టంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం మన వైసీపీ అనకుండా ఒప్పుకున్నారు.
ఎప్పుడైతే 2019లో తన అధికారంలోకి వచ్చిందో, నేను అప్పుడు బెంగళూరులో ఉన్నాను. రామారావు గారు మీరే చదువురు కానీ ఒక మాట అండి, ఒక మాట. మీరు అన్నది కరెక్టే. ఉండవల్లి రైతు, పెనుమాక రైతులు, ఉండవల్లి రైతులు 12 ఎకరాల 57 సెంట్లేనండి. అవును. ఈ 12 ఎకరాల 57 సెంట్లను పరిష్కారం చేసుకోవడానికి ఇంత కాలమా వాళ్ళకి? మంచి దాని కూడా మార్గం చెప్తాను సార్, ఒక మార్గం, దాని కూడా మార్గం చెప్తాను. అక్కడ పోయి అంటే జ్ఞాపకం చేసినా చెప్తాను, ఇది నేను సిరిసిల్ల చెప్పేస్తాను. ఎప్పుడైతే మొదలు ఇద్దరు ఒప్పుకున్నారో రాజధాని నిర్మాణం వేగవంతం చేస్తే అయిపోయింది. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ లాంటి నగరము ఒకనాడు నిర్మాణం కాలేదు. రోమ్ నగరం కూడా ఒకటే నగరం కాలేదు. హైదరాబాద్ ఏముంది, అసెంబ్లీకి సెక్రటరీ 2 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు. ఆనాడు హైదరాబాద్ అంటే ఆఫీసులన్నీ, హైకోర్టు కానీ, మన సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ అంతా హైదరాబాద్ ఉంది. సికింద్రాబాద్ ఏముంది ఏం లేదు కదా. సికింద్రాబాద్ కంటోన్మెంటే ఉంది. అయినా హైదరాబాద్ అంటే ఇప్పుడు ఎంత పెరిగింది. హైదరాబాద్ అని అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ కాదు, ఇవాళ అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నది మొత్తం జిహెచ్ఎంసీకి చేరింది. చూస్తున్నాం కదా. విస్తరణ ఒక్కసారి కాదు. అమరావతి కూడా మొదలు 33,000 ఎకరాలు 29,000 మంది రైతులతో తీసుకున్నారు. నిజంగా చూడండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఎకరం 2 ఎకరాల వరకు రైతులు కూడా ఉన్నారు కదా. అది ఒక కులానికి అంటగట్టో, లేకుంటే ఒక మతానికి అంటగట్టో, ఫలానా వాళ్ళకు ఉందని ప్రచారం చేసింది మీరు కదా. నేను ఇంకో మాట చెప్తున్నాను. ఎప్పుడైతే ఇద్దరు ఒప్పుకున్న తర్వాత మొదటి 5 ఏళ్ళు తెలుగుదేశం అనుకుందంటే వచ్చే 10 ఏళ్ళు మాదే అనే ధీమాతో పోయింది. అక్కడ వచ్చిన సమస్య అంటాం. రెండోసారి ఏం చేశారు, ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే ప్రజలు కూడా ఒకసారి మొత్తం 2014లో విడిపోయిన తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు గారు మంచి అనుభవజ్ఞుడు, ఈసారి అనుభవజ్ఞుడు ఎన్నుకుందామని జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టినా 69 సీట్లు ఇచ్చారు. తక్కువేమీ ఇయ్యలే. 40% ఓట్లు 69 సీట్లు ఇచ్చారు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అందుకని ప్రతిపక్ష నాయకుడిగా 40% ఓట్లు వచ్చినాయిలేండి. సీట్లు అదే చెప్తున్నాను సార్. కొంచెం మీరు నేనేమంటున్నా అంటే నేనే చెప్తున్నాను కదా సార్. అప్పుడు 45, ఇప్పుడు 40, ఇప్పుడు 40లో 11 సీట్లు వచ్చినాయి. మరి ఎందుకైంది అట్లా? అందుకని ఆ ఎలక్షన్ విధానం వేరే చెప్తాను. 40% ఓట్లు 69 సీట్లు వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకులకు ఉన్నప్పుడు ఆనాడు 2 పొరపాట్లు తెలుగుదేశం చేసింది. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు గుంజుకోవడం. నెంబర్ 1. 23 మిగిలింది. అది శాపనార్థమా, దేవుడు స్కెచ్, ఆ తర్వాత సంగతి. రెండోది ఏంటంటే అమరావతి నిర్మాణంలో ఎప్పుడైతే ఓటుకు నోటు కేసు జరిగిందో వెంటనే వచ్చి ఆ నిర్మాణం చేసే క్రమంలో ప్రధానమైన ఆఫీసులన్నీ, అసెంబ్లీ, అట్లాగే హైకోర్టు, దాంతోపాటు మన సెక్రటరీ 3 తాత్కాలికంగా కట్టింది కాదంటే దాన్నే కొంచెం 5 ఏళ్లలో పూర్తి చేసుకుంటే బాగుండేది. ఒకటి. రెండోది ఏంటంటే ఆ 33,000 ఎకరాలు తీసుకున్న దానిలో 5 ఏళ్లలో అందరికీ ప్లాట్లు ఇవ్వలేకపోయింది. ఎందుకంటే చాలా ఇబ్బందులు వచ్చినాయి. చాలా భూసేకరణే కష్టమైంది. ఒక్కోసారి నమ్మిచ్చారు. ఇప్పుడు ఏమైందంటే రెండోసారి మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత పూర్తిగా ప్లేట్ ఫిరాయించి 3 రాజధానులను మొదలు పెట్టారు. అప్పటిదాకా అమరావతి రాజధాని ఒప్పుకున్నవాడు మీ అంత సాఫ్ట్గా మాట్లాడతలేరు సార్ వైసీపీ వాళ్ళు. శ్రీనివాస్ రెడ్డి గారు మేము నమ్మదేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు సరైన విధంగా మాట్లాడుతున్నారు, కానీ మిగతా వాళ్ళు అట్లా మాట్లాడతలేరు. రెండో దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ప్లేట్ ఫిరాయించి 3 రాజధానులు అని చెప్పి ఎక్కడా కూడా అంటే రాజధాని 3 చోట్ల ఉన్నది. దక్షిణాఫ్రికా కొన్ని ఉన్నాయి కాదంటలేదు, కానీ రాజధాని నగరం గొప్పగా ఉండాలని ఎక్కడ లేదు ప్రపంచంలో. మీరు 50 మీకు తిరగని రేస్ లేదు. మీరు అమెరికాలో చూడండి, 50 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్ర రాజధాని కూడా పెద్ద పేరున్నది కాదు. వాషింగ్టన్తో సహా, న్యూయార్క్తో సహా దానికి వేరే రాజధానులు పక్కనే ఉన్నాయి. ఆ పేరు కూడా మనకు గుర్తుండదు. అటువంటిది రాజధాని ఒకటే ఉండాలని వీళ్ళు ఎట్లా అంటున్నారు. మీరు 3 ఉండాలి. వికేంద్రీకరణ అంటే రాజధాని వికేంద్రీకరణ కావద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి. అభివృద్ధి వికేంద్రీకరణ వేరు, రాజధాని వికేంద్రీకరణ వేరు కదా. ఈ రెండును కలిపారు మీరు. దానివల్ల వచ్చే సమస్య. సరే, మీరు అధికారంలోకి వచ్చారు, మీరు అనుకున్న పని చేసినరా? పోనీ హైకోర్టు తీసుకుపోయి కర్నూలులో పెట్టినరా? లేకపోతే విశాఖపట్నంలో పెట్టిన 5 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చారు కదా. ఏమీ చేయకుండా అమరావతిని పూర్తిగా రైతులు ఒక దుర్మార్గమైన మాటలు అన్నారు కదా. వేశ్యల రాజధాని అని, ఒక కులానికి సంబంధించిందని చెప్పి ఇట్లాంటి మాటలు అన్నారు కదా. అవాకులు చెవాకులు పేర్కొన్నారు కదా ఇట్టించి అటు నుంచి. ఇప్పుడు అమరావతి టు మన ఏమంటారు దేవస్థానం టు మన న్యాయస్థానం టు దేవస్థానం అని అరసవల్లికి పోయినప్పుడు కానీ, లేకపోతే ఇక్కడి నుంచి తిరుపతి పోయినప్పుడు కూడా ఎన్నిసార్లు అడుక్కున్నారు చూశారు కదా మీరే. మరి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? నిజంగానే మీరు అనుకున్నది సాధించాలనుకుంటే విశాఖపట్నంలో మరి అప్పటికే బిల్డింగ్లు ఉంటే కిరాయి తీసుకొని పెడితే వాళ్ళు ఉంటారా? ఇవన్నీ చేయలేదు. 5 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత దీని మీదే ఎన్నికలకు పోయారు మీరు. ఒకసారి ఎన్నికలకు పోయినప్పుడు ప్రజలేం తీర్పిచ్చారు? స్పష్టంగా మీకు వ్యతిరేకమైన తీర్పిచ్చారు. మీరు అన్న 40% ఓట్లు వచ్చినాయి, పూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఈ ఎఫ్పిటిపి విధానం, ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానంలో ఓట్లకు సీట్లకు సంబంధం లేకుండా అది వేరే సంగతి. ఆ సిస్టమ్ ఎట్లా మార్చాలని. కానీ ఏమైంది, మీ మీద ఎంత వ్యతిరేకత ఉంది అంటే 164 సీట్లు కూటమికి, మీకు 11 సీట్లు దక్కినాయి కదా. ఇప్పటికైనా నేను ఏమంటున్నానంటే దానికి అన్నం చూసుకొని అమరావతి రాజధాని గురించి మర్చిపోయి మళ్ళీ దానికి సహకరించే ప్రయత్నం చేస్తే అయిపోయింది. ఇప్పుడు జరుగుతున్నది చెప్తాను. ఇప్పుడు జరుగుతుందో మీరు అన్న 2 జరుగుతున్నాయి. ఒకటేమో ఆనాడు చేయలేని పని ఇప్పుడు టీడీపీ చేస్తుంది. ఏం చేస్తుందంటే, కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఏం చేస్తుందంటే ఆనాడు ప్లాట్లు కేటాయించలేదు.
ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచి అభ్యుదయకరమైన పథకం అంటున్నారు. ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ లో వచ్చిందో నిజంగా చెప్పారు 2013 ఏదైతే ఆర్ఆర్ చట్టం ఉంది సార్, ఆర్ఆర్ చట్టం కింద చేస్తే 10 లక్షలు కూడా ఒక ఎకరానికి ఇవ్వకపోయేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ ఉందో ఇది కొత్తది కూడా కాదు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో మెట్రో కోసం హైదరాబాద్ లో మీకు మూసీనది పక్కన నాగోలు ఆ ప్రాంతంలో బల్లగూడ ప్రాంతంలో 100 ఎకరాలు తీసుకొని ల్యాండ్ పూలింగ్ లో ఎకరానికి 1200 గజాలు 1000 గజాలు 1200 గజాలు ఇచ్చారు. అది నేను మొదటి నుంచి భూసేకరణలో ఇక్కడే కాదు సార్, నేను జిందాల్ ఫ్యాక్టరీ దగ్గర విజయనగరంలో కొట్లాడి, అట్లాగే మనకు సత్యవీడు సెజల మీద కొట్లాడినాం. అక్కడ ఏమన్నామంటే భూమికి భూమి ఇవ్వండి, 100 ఎకరాలు అసలు 150 200 ఎకరాలు తీసుకోండి, అందులో భూమి ఇవ్వండి. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ల్యాండ్ పూలింగ్ లో ఎట్లాంటి వెసులుబాటు ఉంటుంది అంటే 1400 గజాలు ఇప్పుడు మన సీడ్ యాక్సెస్ రోడ్ లో 1400 గజాలు ఇచ్చారు. మనకు తెలుసు కదా, మీకు తెలుసు 12 కిలోమీటర్ల రోడ్ ఆల్రెడీ సీడ్ యాక్సెస్ ఫేజ్ 1 పూర్తయింది కదా. అక్కడ 1400 గజాలు ఇచ్చారు కదా. 1400 గజాలు కూడా ఏం చేసిండ్రు, 1000 గజాలేమో లోపలి ప్లాట్, 400 గజాలేమో ఏది రోడ్డుకు కమర్షియల్ ప్లాట్లు ఇచ్చారు కదా. మరి అంతకంటే నిజంగా చెప్పాలంటే ఒక ఎకరం ప్లాట్ చేస్తే మీకు తెలియదు కదా శ్రీనివాసరెడ్డి గారు, 4840 గజాలు. దానిలో వాళ్ళు సొంతంగా ప్లాట్ చేస్తే 40% రోడ్లకే పోతుంది. మీరు ఆ ఫీజులు అవన్నీ కట్టుకొని ఆ రోడ్ల నిర్మాణం అని చేస్తే ఈ 1000 గజాల కన్నా ఎక్కువ మిగిలిన నిజంగా రియల్ ఎస్టేట్ చేసి 2000 గజాలు మిగులుతుండొచ్చు. కానీ ప్రభుత్వం తీసుకున్న దాని లెక్క అవుతున్నది కదా. ఇక్కడ మూడోసారి మీరు పొరపాటు ఏం చేస్తున్నారంటే మళ్ళీ మావిగాని అంటున్నారు. నిజంగా చెప్పానంటే నేను ఆ మాట పరుషంగా నేను అని ఇష్టం లేదు. కానీ మీరు ఎప్పుడైనా డాబా హోటల్ ఉంటాయి ఎప్పుడైనా మన రోడ్డు పక్కన, కానీ రాజధాని ఉండదు. ఏదో ఒకటి విజయవాడ అమరావతి, ఇప్పుడు మావిగాని ఇప్పుడు కూడా ఉంది కదా సార్. ఇప్పుడు ఏమున్నది మావిగాని అంటే మంగళగిరి విజయవాడ గుంటూరు ఉంది కదా, ఈ మూడింటి మధ్యనే కదా మొత్తం రాజధాని. మీరు అన్నది మచిలీపట్నం, నేను అంటుంది ఇప్పుడు ఉన్నది చెప్తున్నాను. మీరు మచిలీపట్నం అంటే అన్నిటికీ ఇప్పుడు మాకు హైదరాబాద్ కు పోర్టు లేదు అంటే పోర్టు దాకా పోదామా రాజధాని? కాదు కదా. ఆనాడు విభజన సమయంలో కూడా ఇదే మాట్లాడిండు. ఏంది విజయవాడ దాకా ఆ రోడ్డు ఇటుపక్క అటుపక్క అది కేంద్ర పాలిత ప్రాంతం కావాలి, లేకుంటే అది కావాలి. అట్లే ఉన్నది ఇప్పుడు పరిస్థితి కూడా. మావిగాని అనేది మీరు మచిలీపట్నం అంటున్నారు, కానీ ఇప్పుడున్నది మచిలీపట్నం కాకుండా మంగళగిరి విజయవాడ గుంటూరు మావిగానే ఉంది అంటున్నాను నేను. అసలు కొత్త సంగతి ఎందుకు వచ్చింది? మంచో చెడు ఓడిపోయినరు, మంచో చెడు ఇప్పుడు ప్రభుత్వం ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ కావాలంటే ఏం చేయాలి? 3 రాజధానులు కాదు మేము తప్పు అని మళ్ళీ మీరు ఓడిపోయిన తర్వాత కొంత అన్నారు. దానివల్ల నష్టమైందని కూడా ఆత్మ పరిశీలన చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అన్నారు, అరే అనవసరంగా మనం ఈ మీ శ్రేణులతో అన్నారు కదా, అనవసరంగా మనం దీన్ని పెట్టుకుని నష్టపోయినామని చెప్పి. ఇప్పుడు ఏమైందంటే అసలు అభివృద్ధి పక్కన పోయింది. ఇప్పుడు ఇది ముందరకు వస్తుంది. మావిగాని అనేది మరొకసారి మేము ఫెయిల్యూర్ కారణమవుతుంది అంటున్నాను. ఇప్పుడు దీన్ని విడిచిపెట్టి మంచి వచ్చి వాళ్ళు చేయనియండి. 2 మీతో ఏకీపిస్తున్న శ్రీనివాసరెడ్డి గారు, ఒకటి అవినీతి ఉంది, రెండోది వన్ సైడ్ అయితే ఒక్క మాట చెప్పుకొస్తాను సార్. నేను రెండో చెప్తాను శ్రీనివాసరెడ్డి గారితో ఏకీపిస్తుంది అంటే ఒకటి అవినీతి ఉన్నది, రెండోది ఏమంటున్నానంటే స్క్వైర్ ఫీట్ కు ఖర్చు ఎక్కువైతుంది. వాటి ఏకీపిస్తున్నట్టున్నారు ఖర్చు ఎక్కువైతుంది. దీనికి శ్వేతపత్రం విడుదల చేద్దాం. ఇప్పుడు ఢిల్లీలో ఎంత స్క్వేర్ ఫీట్ ఎంత నిర్మాణం అవుతుంది, మనకు తెలంగాణలో ఎంత అవుతుంది, హైదరాబాద్ ఎంత అవుతుంది, అక్కడ ఎంత అవుతుంది, దాని మీద నేను స్పష్టంగా నేను డిబేట్ సిద్ధం అంటున్నాను, డిబేట్ చేయాలంటున్నాను. శ్రీనివాసరెడ్డి గారు తినేకిపిస్తున్నాను. కానీ దాని పేరు మీద మావిగాని కొత్తగా పెట్టి మళ్ళీ ఒకసారి ఫెయిల్ కాకండి. ఇప్పుడు ఏమైంది? అసలు పోయింది సవాలు. మావిగానితో 2029కి ఎన్నికలకు పోతా అంటున్నారు. ఇప్పుడు ఇది మధ్యన సమస్యలు ఏం లేవా? చాలా సమస్యలు ఉన్నాయి. పోలవరం నిర్మించుకోవాలి, దుగ్గరాజపట్నం పోర్టును రామాయపట్నం పోర్టు నిర్మించుకోవాలి, ఆ కడప ఉక్కు కర్మానికి 5వసారి వేలం వేసినట్టే మొన్న శంకుస్థాపన చేపించారు, అది చేసుకోవాలి. ఈ రాజధాని పూర్తి నిర్మాణం చేసుకోవాలి. నిజంగా చెప్పాలంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రాజధాని ఒకసారి శాంటిటీ వచ్చేసింది, ఆగదు. మరొకసారి తుగ్లక్ పనులు చేస్తే ఈ మాట మాకు కొంచెం పరుషంగా ఉన్నా మన మహమ్మద్ బిన్ తుగ్లక్ అదే చేశాడు. ఢిల్లీ నుంచి దౌలతాబాద్ ఢిల్లీకి 3 సార్లు ప్రజలు నడిచిండ్రు, ఒక రాజధాని రాలే. ఇప్పుడు అదే జరుగుతుంది. నేనేమంటున్నాను, దయచేసి ప్రజల అభిప్రాయాలను గౌరవించండి. మంచి చెడ్డో మీకు 40% ఓట్లు ఇచ్చారు, 11 సీట్లు ఇచ్చారు. వచ్చేసారి కన్నా ఇట్లాంటి పనులు చేయకుండా ఉంటే అట్లా చేయకుండా ఉంటే మంచిది. ప్రజల మనను చూరగొంటారు అంటున్నాం. వచ్చే ఎన్నికలు మీరే గెలవచ్చు. రైట్ రామారావు గారు. ఓకే, శ్రీనివాసరెడ్డి గారు, రామారావు గారు చెప్పినట్టు అక్కడ 30,000 మంది రైతులు 33,000 ఎకరాలు రాజధాని కోసం ఇస్తే వాళ్ళు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కాదండి, రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం. కేవలం అలా ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏంది? మావిగానని ల్యాండ్ స్కామ్ అంటున్నారు. ఇక్కడ జరిగింది ల్యాండ్ స్కామా? కాదు కదా. 30,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారంటే మామూలు మాటల? వాళ్ళు ఇచ్చింది రాష్ట్ర